గుర్రంకొండ అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఇంటి దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎప్పుడూ పూజించేవాడు కాదు. ఆయన భార్యతో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్ష దైవం. ఆయనను భక్తితో పూజిస్తే మీకే కాకుండా రాజ్యానికి మేలు జరుగుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా రాజు వినిపించుకోలేదు. కాలం గడిచినా రాజురాణులకు సంతానం కలగలేదు. అంతేకాకుండా రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోజురోజుకి పరిస్థితులు దారుణంగా మారాయి. ఇదే సమయంలో పొరుగు రాజ్యం రాజు యుద్ధానికి వస్తున్నారనే వార్త కూడా వచ్చింది. రాజు చాలా ఆందోళనకు గురయ్యాడు. అప్పుడు రాజ్యంలో ఉన్న పురోహితులు, మంత్రులు కలిసి రాజుకు ఒక ఉపాయం చెప్పారు. మీ ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి 7 వారాలు నిష్ఠగా పూజ చేయండి. అన్నీ సరిగా మారుతాయి అన్నారు. వారి మాటలు విన్న రాజు తన భార్యతో కలిసి ముడుపు కట్టి 7 వారాలు భక్తితో పూజలు చేశారు. ఆ పూజల ఫలితంగా రాణికి గర్భం వచ్చింది. రాజ్యంలో మంచి వర్షాలు కురిశాయి. కరువు తొలగిపోయింది. ఇక యుద్ధం విషయానికి వస్తే అది తప్పు సమాచారం అని తెలిసి అందరూ ఆనందపడ్డారు. ఆ రోజు నుండి రాజురాణులు ప్రతిరోజూ భక్తితో వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ సుఖసంతోషాలతో జీవించారు.